హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది దమ్ బిర్యానీ అయితే కాదు, చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునేలా చూపిస్తాను. మటన్ అయితే మీడియం సైజు కట్ చేయించుకోవాలి. తర్వాతనైతే ఇందులోనైతే పుదీనా కొత్తిమీర అయితే తీసుకోవాలి. తీసుకొని ఇందులోనే షాజీరా తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. దాల్చిన చెక్కనైతే 2 ఇంచులు తీసుకున్నాను. 4 ఇలాచి 4 లవంగాలు. ఇదైతే మరాఠీ మొగ్గ 3 తీసుకున్నాను. అనాస పువ్వు కొంచెం 1 తీసుకున్నాను. జాపత్రి బిర్యానీ ఆకులైతే ఒక 2 తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 స్పూన్లు తీసుకుంటున్నాను. మటన్ అయితే హాఫ్ కేజీకి తగినన్ని తీసుకుంటున్నాను. అన్ని సాల్ట్ కూడా తగినంత వేసుకొని, కారం అయితే మన టేస్ట్కి తగినంతనైతే తీసుకోవాలి. ఇదైతే బిర్యానీ మసాలా నేనైతే 1 టీ స్పూన్ వేసిన. గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అదైతే ఆల్ మిక్స్డ్ ఉంటుంది గరం మసాలాలనైతే. ఇదైతే బాగా మసాలానైతే పీసెస్కి పట్టించాలి. పట్టించిన తర్వాతనైతే పెరుగు అయితే ఒక 200 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను. తీసుకొని అయితే అందులో యాడ్ చేసుకొని అయితే బాగా కలపాలి. మనం పీసెస్కి ఎంత బాగా కలిపితే అంత మంచిగా మసాలా పడుతుంది. ఇలా కలిపిన దాన్ని ఇప్పుడైతే ఒక హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది పులుపుకి తగ్గట్టే యాడ్ చేసుకోవాలి. 1/2 కేజీ కాబట్టి నేనైతే హాఫ్ లెమనే తీసుకున్నాను. తీసుకొని అయితే బాగా కలపాలి. ఇది ఎంత కలిపితే అంత మంచిగా మసాలా పడుతుంది అన్నట్టు. దీనిని కలిపి అయితే 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాతనైతే నేనైతే ఒక కుక్కర్లోనైతే ఆయిల్ తీసుకుంటున్నాను. 1/2 కప్పు వరకు అయితే ఆయిల్ తీసుకొని అందులోనైతే ఆనియన్స్ సన్నగా తరుక్కున్నవి అయితే వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని సగం అయితే పక్కకు తీసుకోవాలి. పక్కకు తీసుకున్న దాంట్లోనైతే ఇప్పుడైతే మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, అదైతే ఈ కుక్కర్లోనైతే తీసుకోవాలి. మటన్ అయితే కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాతనైతే బాగా కలపాలి. ఒకసారి మొత్తం ఆయిల్ పట్టేటట్టు అయితే కలిపిన తర్వాతనైతే వాటర్ పోయేటట్టు అయితే ఒక విజిల్కి అయితే పెట్టేయాలి. ఒక విజిల్కి పెట్టిన తర్వాతనైతే మటన్ అయితే ఇట్లా అవుతుంది కదా, ఇట్లా అయిన మటన్లోనైతే ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మటన్ అయితే 90% కుక్ కావాలి. అందుకే టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని అయితే నేనైతే ఇప్పుడు 2 విజిల్స్కి పెడుతున్నాను. ఇలా మటన్ అయితే విజిల్స్కి పెట్టేసి అయితే పక్కకైతే మనం బాస్మతి రైస్ ఉంటాయి కదా, బాస్మతి రైస్తోనే చేస్తున్నాను. ఈ రైస్ని అయితే నేనైతే 1/2 కేజీకి 1 గ్లాసున్నర తీసుకుంటున్నాను. పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాసున్నర తీసుకొని అయితే 1/2 అవర్ ముందు నానబెట్టుకోవాలి. 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్లోనైతే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. వాటర్లోనైతే షాజీరా వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 2 ఇలాచి 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలాను అయితే వేసుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నాను నేను. నెయ్యి వేసుకున్న తర్వాతనైతే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాతనైతే హాఫ్ లెమన్ ఉంటుంది కదా, లెమన్ అయితే పిండుకోవాలి. రైస్ మంచిగా అవుతుంది అన్నట్టు లెమన్ వేసుకుంటే. తర్వాతనైతే ఇవి మసిలేటప్పుడైతే ఇందులోనైతే రైస్ని అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇవి ఉడుకుతుంటేనైతే వేరే గిన్నెలోకి మనం 90% కుక్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నెలే కుక్కర్ పెద్దగా ఉంటేనైతే అందులోనే రైస్ వేసి మనం బిర్యానీ చేసుకోవచ్చు. కానీ చిన్నగా ఉంది కాబట్టి నేనైతే వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కర్రీని. ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే యాడ్ చేసుకొని ఈ రైస్ అయితే 70% కుక్ కావాలి. 70% కుక్ అయిన రైస్ని అయితే మటన్ వేసుకున్న గిన్నెలోనైతే లేయర్స్గానైతే రైస్ని అయితే తీసుకోవాలి. వాటర్ ఉంటాయి కాబట్టి మటన్లో కొంచెం రైస్ అయితే వాటర్ లేకుండానైతే మంచిగా తీసుకోవాలి. తీసుకున్న దాని మీదనైతే పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాతనైతే ఇందులోనైతే ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాతనైతే పాలల్లో కొంచెం పసుపు వేసుకొని అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను బయట ఫుడ్ కలర్స్ అయితే ఎక్కువ యూజ్ చేయను. ఇట్లా యూజ్ చేసిన కలర్ అయితే మంచిగా వస్తుంది పాలల్లో పసుపు వేసుకొని అయితే. తర్వాతనైతే దమ్కు పెట్టాలి. ఫస్ట్ అయితే ఇదైతే డైరెక్ట్ ఏం పెడతలేను, కింద ఒక నాన్ స్టిక్ అయినా ఏదో ఒకటి పెట్టుకొని అయితే దానిపైన మనం బిర్యానీ పెట్టుకొని
మీడియం ఫ్లేమ్లోనైతే ఒక 20 మినిట్స్ అయితే ఉండనివ్వాలి. 20 మినిట్స్ ఉండనిచ్చి 10 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసి అట్లా వదిలేసిన తర్వాతనైతే ఇప్పుడు మనం బిర్యానీని చూస్తేనైతే చాలా బాగుంటుంది. చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టే ఉంటుంది ఈ బిర్యానీ అయితే. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే చాలా సింపుల్గా మటన్ బిర్యానీ చేసుకోవచ్చు కాబట్టి ఇంట్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.